బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ సో గ్రేట్. ఇప్పుడు లైఫ్ జర్నీ ఆఫ్ కుర్రాళ్ళు చూద్దాం. ఇలా మిల్లెట్స్ని పూర్వకాలంలో పండించి ఇట్లా స్టోర్ చేసి పెట్టుకొని అలా వాడుకునే వాళ్ళు అనమాట. ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి కదా, అందరు కలిసి చేసుకునే వాళ్ళు. ఎప్పుడైనా మిల్లెట్స్ తోటి మీరు అది నార్మల్గా అన్నంలాగా వండాలి అనుకున్నా, టిఫిన్స్ చేసుకోవాలనుకున్నా, ఏది వేయాలనుకున్నా ఫస్ట్ మిల్లెట్స్ని వండే పద్ధతి నేర్చుకున్న తర్వాతనే వండుకోవాలి. లేదంటే తినకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో కరెక్ట్గా పద్ధతి తెలియకుండా వండుకుంటే అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇంత మంచి అమృతం లాంటి ఫుడ్ని కరెక్ట్గా తెలుసుకొని వండుకొని తింటేనే చాలా మంచిది హెల్త్కి. కొర్రలు మిల్లెట్స్ అనేటివి అస్సలు మిస్ చేయొద్దు. ఏదో ఒక రూపంలో కన్ఫర్మ్గా అందరూ ఇంట్లో వాడేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇంకా మెల్లమెల్లగా మిల్లెట్స్ జర్నీ స్టార్ట్ అయింది, చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొన్ని డేస్ అయిపోతే కొన్ని ఇయర్స్ తర్వాత మిల్లెట్స్ చాలా అందుబాటులోకి వచ్చేస్తాయి. మనం దీని గురించి తెలియక, వాల్యూ తెలియక చాలామంది వాడటం కూడా మానేసినాం. నాకు రీసెంట్గా తెలిసిన తర్వాత అప్పటి నుంచి యూజ్ చేస్తున్నా. యూట్యూబ్ ద్వారా ఇంకా 10 మందికి చెప్తే మీరు కూడా యూజ్ చేసుకొని అందరూ హెల్తీగా ఉండొచ్చు అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అనమాట. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ పొట్టు మినపప్పు తీసుకున్న, ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని పొట్టు శనగలు కూడా అదే 1 గ్లాస్ తీసుకున్న, 1 స్పూన్ శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం. ఎందుకంటే మిల్లెట్స్తో చేసుకున్నప్పుడు కొంచెం పండ్లకి అతక్కపోయినట్టు జిగురు లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా రాకుండా నార్మల్ ఫీలింగ్ రావాలి అని చెప్పేసి బియ్యం యాడ్ చేసిన, ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను తీసుకున్న క్వాంటిటీకి. ఎప్పుడైనా టిఫిన్స్ చేసేటప్పుడు మినప్పప్పు 4 గంటల కంటే ఎక్కువ నానొద్దు. 4 గంటల కంటే ఎక్కువ అందులో ఉన్న జిగురంతా పోయి అది పర్ఫెక్ట్గా రాదన్నమాట. టిఫిన్స్ అనేటివి 4 గంటలు మాత్రమే నానబెట్టుకోవాలి. ఇక పొట్టు శనగలు మిల్లెట్స్ అనేటివి 8 నుంచి 10 గంటల దాకా నానాలి. ఎందుకంటే అవి డీహైడ్రేట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. వాటిని హైడ్రేట్ చేయాలి. వాటర్లో ఉంచితే అవి హైడ్రేట్ అయిపోయి అవి వాటి పైన ఉన్న ఫైబర్ అనేది లేయర్స్గా ఉంటుంది. ఒక 8 నుంచి 10 గంటల వరకు నానబెడితే ఆ లేయర్స్ అనేటివి విచ్చుకొని అవి హైడ్రేటెడ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం తొందరగా కుక్ చేయొచ్చు. తిన్న తర్వాత కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటాయి అన్నమాట. మీ ఇంట్లో కానీ, బంధువుల్లో కానీ, తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా తీవ్రమైన హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కానీ, ఇంట్లో పిల్లలు బలహీనంగా ఉన్నారు, సరిగ్గా తినట్లేదు, బ్రెయిన్ డెవలప్మెంట్ కరెక్ట్గా లేదు, నరాల ప్రాబ్లము, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా పర్లేదు, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా పర్లేదు, మిల్లెట్స్తోని క్యూర్ కానీ సమస్య లేదు, సాల్వ్ కానీ ప్రాబ్లం కూడా లేదనమాట. దాన్ని ఎలా వాడాలి, ఏ వ్యాధికి ఏది ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి అనేది క్లియర్గా తెలుసుకొని చేస్తే సరిపోతుంది, అంతే. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పింది, రైస్తో కొన్ని లక్షల వంటలు చేయొచ్చు, అయితే మిల్లెట్స్తో కొన్ని కోట్ల రకాల వంటలు చేసుకోవచ్చు, చాలా మంచిది అని చెప్పేసి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ బ్యూటిఫుల్ స్మైల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.